రోడ్ ఎక్కిండ్రంటే చాలు ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్లు పోతుంటారు. రూల్స్ గిల్స్ మాకేం పట్టాయి, మాకు నచ్చినట్లే పోతాం. ఫోటోలు కొట్టి చలాన్లు పంపిస్తే దొరికినప్పుడు చూసుకుంటాం, లేకుంటే మాఫీ పథకం పెట్టినప్పుడు కట్టుకుంటామని అనుకుంటారు కొందరు. అగో అసొంటోళ్ళకి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ అన్న దిమ్మ తిరిగిపోయే ముచ్చట చెప్పిండు. చలో రేవంత్ అన్న మాటలేందో మీరైనుండ్రిగా. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. వామ్మో, సీఎం రేవంత్ అన్న పెద్ద ప్లానింగే ఎత్తున్నాడు కదా. ఇప్పటికే చాలా మంది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కెమెరామెన్ల కంటే గొప్పగా ఫోటోలు తీసి అడ్డగోలుగా చలాన్లు రాస్తున్నారని మత్తు మంది మొత్తుకుంటున్నారు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే గాని కొన్ని మాటలు మాత్రం తప్పు లేకున్నా ఉత్తపుణ్యానికి చలాన్లు పడుతున్నాయి. ఏరే బండ్లకు పడే చలాన్లు కూడా నంబర్ ప్లేట్లు చక్కగా లేకపోయేటాళ్లకు, కొందరు కావాలనే నంబర్లు మారుస్తుండేటాళ్లకు మా బండ్లకు చలాన్లు పడుతున్నాయని కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ మీద జనాలకు అవగాహన కల్పియాలి. హెల్మెట్లే పెట్టుకోకుండా బండ్లు నడిపితే ఆపి అప్పటిదప్పుడే హెల్మెట్లు కొనిపియాలి. అంతేగాని గిట్లా ఇష్టం వచ్చినట్టు ఫైన్లు రాసుడేందని అనేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ అన్న మాత్రం చలాన్లు అయితే ఒక్క రూపాయి కూడా తగ్గియకూరి, అవసరమైతే బండ్ల రిజిస్ట్రేషన్ ఇయాలనే బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఆ అకౌంట్లకెంచే చలానా పైసలు కట్ అయ్యేటట్టు టెక్నాలజీని వాడుకోనరని అధికారులకు ఆర్డర్ వేసిండు. అంటే ఈ లెక్కన చూస్తే రాబోయే రోజులలో రోడ్డు మీద చక్కగా పోతే ఏం కాదు, ఏమన్నా ఎటమాటం చేస్తే మాత్రం అకౌంట్లకెంచి పైసలు ఖాళీ అయ్యే రోజు కూడా రాబోతున్నట్టే ఉన్నది. మురదల కాలేసుడెందుకు ఆటంక గడుక్కునుడెందుకు అన్నట్టు ట్రాఫిక్ రూల్స్ ను తప్పుడేందుకు ఆటంక చలాన్ల పేరు మీద పైసలు ఊడప్ప చేసుకునేందుకు. కాబట్టి ఇప్పటికైనా రోడ్ల మీద పోయే వాహనదారులు జర చూసుకుంటా మెదులుర్రి, సరేనా?